ఓం నమ శివాయ. సనాతన ధర్మం ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు మనం నిద్రించేటప్పుడు శిరస్సు అంటే తల ఎటువైపు పెట్టుకొని నిద్రించాలి దాని గురించి తెలుసుకుందాం. మనం సాధారణంగా మన ఇంటి వాతావరణాన్ని బట్టి మనం అనుకూలంగా ఎటువైపు ఉంటే అటువైపు పడుకుంటూ ఉంటాము. ఆ పడుకునే సమయంలో అంటే నిద్రించేటటువంటి సమయంలో ఎటువైపు శిరస్సు పెట్టి పడుకోవాలి చెప్తాను, శ్రద్ధగా వినండి. మనం సాధారణంగా ఉత్తరం వైపు తల పెట్టి పడుకుంటే నిద్రిస్తే మనం లేవగానే యముడు స్థానాన్ని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. యముడు దక్షిణం వైపు ఉంటాడు కాబట్టి లేవంగలనే దక్షిణం వైపు చూస్తాం కాబట్టి మృత్యువు సంభవిస్తుంది, మనకి అనారోగ్య సమస్యలు వస్తాయి. అలానే పశ్చిమ వైపు పడుకుంటే అంటే పడమర వైపు పడుకుంటే ఎటువంటి అంటే లేవంగలనే మనం సూర్యుడికి కాళ్ళు చూపించిన వాళ్ళమి అవుతాము. అది చాలా అపరాధము. కాబట్టి అటువైపు పడమర వైపు శిరస్సు పెట్టి పడుకుంటే సూర్య భగవానుడికి ఆగ్రహం కలుగుతుంది. ఎందుకంటే కాళ్ళు ఆయనకి చూపిస్తాం కాబట్టి పడమర వైపు కూడా శిరస్సు పెట్టి నిద్రించకూడదు. అలానే మనం దక్షిణం వైపు శిరస్సు పెట్టి నిద్రిస్తే మనకి అనంత లక్ష్మి ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఉత్తరం వైపు కుబేర స్థానం, ఆ యొక్క స్థానాన్ని లేవంగలనే చూస్తాం కాబట్టి మనకి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత తూర్పు వైపు గనక పెట్టుకుంటే మనం ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి చక్కగా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఉత్తరం వైపు పడమర వైపు శిరస్సు పెట్టి పడుకోవద్దు. ఉత్తరం వైపు కనుక శిరస్సు పెట్టి పడుకుంటే మీకు పురాణాలలో చూసుకున్నట్లయితే ఉత్తరం వైపు తల పెట్టి పడుకున్నటువంటి వారిని శిరస్సు ఖండించి తీసుకుని రండి అని వినాయక చవితి కథలో కూడా పరమేశ్వరుడు చెబుతాడు. ఎందుకు? ఆ యొక్క గణపతికి శిరస్సు కావాలి కాబట్టి అప్పుడే గజానుడి యొక్క శిరస్సును ఖండిస్తారు. మృత్యువుకు సంకేతం అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఉత్తరం వైపు తలబెట్టి పడుకోవద్దు, దక్షిణం వైపు పెట్టి పడుకోండి. అనంత లక్ష్మి ప్రాప్తిస్తుంది, దరిద్రం నుంచి బయటపడతారు, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు, చక్కగా ఉంటారు. అలానే తూర్పు వైపు తలపెట్టి పడుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. ఈ 2 నియమాలు పాటించండి, మీ యొక్క జీవితంలోనికి అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి మంచి విషయాలు తెలుసుకోవాలంటే మన సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మంచి విషయం కాబట్టి మీ యొక్క బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. ఫేస్బుక్లో, వాట్సాప్లో అన్నిటిలో కూడా షేర్ చేయండి. మంచి విషయాన్ని అందరికీ పంచుదాం, అందరం బాగుందాం. మీరు అందరికీ జయం కలుగుతుంది. ఓం నమ శివాయ. మీ విద్యాధర్ శర్మ.